పనులు చేసేందుకు ముందుకొచ్చిన మరి స్థానిక నాయకులు ఏం చెప్తారో వారి మాటల్లో విందాం. సార్ నమస్తే రామగారు. ఈరోజు గతంలో కూడా ఇది ఎవరు పట్టించుకున్న నాయకులు లేదు. గత కాలంలో ఇప్పుడు ప్రస్తుతం కొంతమందికి మీలాంటి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఈ యొక్క వాగు ఎగల చెరువు పోయి వాగు శుభ్రపడుతుంది. కాబట్టి దీని మీద మీరు చేపిస్తుంది ఎవరు, చేసింది ఎవరు, దీనికి సంబంధించిన వివరాలు తెలియదు. గత ప్రభుత్వ పాలకులు ఎవరు దీన్ని పట్టించుకోకపోగా పోయిన సంవత్సరం వరదల నేపథ్యంలో వెనక ఉన్న 50 ఇళ్ళు కూడా మునగడం జరిగింది. ఆ మునగ ప్రాంతాలని పోయినసారి ఎమ్మెల్యే గారు డాక్టర్ దయానంద్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి మొత్తం పర్యవేక్షించడం జరిగింది. అటువంటి పరిస్థితి ముందు మళ్ళీ ఎదురు కాకుండా మన స్థానిక ఎమ్మెల్యే గారు దయానంద్ గారు ముందు జాగ్రత్తగా పనులు చేపట్టాల్సిందిగా ఆదేశించడంతో పంచాయతీ వారి సహకారంతో ఈరోజు ఈ పనులు చేపట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ఈసారి అటువంటి ఇబ్బందులు జరగకుండా మేము పూర్తి స్థాయిలో అందరం కలిసి దీన్ని పూర్తి చేస్తాం. ఇప్పుడు ఈ స్థానికంగా కొంచెం నీళ్ళు వచ్చినా కానీ పైనుంచి ఇక్కడ నీళ్ళు మొత్తం ఇవన్నీ కూడా నిండిపోవడానికి గల కారణం ఇటు పైనుంచి వచ్చే వరదే అంటారా, ఇంకా ఏమైనా? పైనుంచి వచ్చే వరదతో పాటు కింద ముందు కూడా బయటికి నీళ్ళు చెరువులోకి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం లేకుండా మూసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా భవిష్యత్తు రోజుల్లో దాన్ని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు గతంలో కూడా ఇది సుమారు ఒక దశాబ్దన్నర కాలాలు 15 సంవత్సరాల పైన ఈ విధంగా చేయకపోవడం వల్ల ఈ షాపులన్నీ కూడా మునిగిపోతున్నాయని అనేక మంది షాపు ఓనర్లు కానీ ఇంటి ఓనర్లు కానీ మీ దృష్టికి తెచ్చారు. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అప్పుడు అంత వరద వస్తుందనే మేము ముందుగా అంచనా వేయలేకపోయినాం. పోయినసారి ఆ వరద అంత ఎక్కువగా వచ్చి మొత్తం మునిగిపోవడం వల్ల ఈసారి ముందస్తుగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ముందస్తు చర్యలు